2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో, మనని చాలా మంది కూడా మన వీడియోస్ చూసి లైక్ అగ్రికల్చర్ రిలేటెడ్‌గా ఏదన్నా ఒక ఫార్మింగ్ రిలేటెడ్‌గా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా తక్కువ పెట్టుబడితో లాభాలొచ్చేలాగా ఏదైనా బిజినెస్ ఐడియా ఉందండి? యెస్ సిరి గారు. అగ్రికల్చర్ అన్నారు కాబట్టి ఇంకా అన్నీ వస్తాయన్నమాట. అనిమల్స్ కూడా అందులో వస్తాయి. గేదెలు, మేకలు, ఇంకా కోళ్ళు ఇవి కూడా అగ్రికల్చర్ ఫార్మింగ్ రిలేటెడ్ బిజినెసే అంటారనమాట. సో ఎవరైతే ఇటువంటి బిజినెసెస్ ఇష్టపడతారో వీళ్ళకి గోట్ ఫార్మింగ్ బిజినెస్ అనేది చాలా చాలా మంచి బిజినెస్ అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం చూస్తున్నాం. సో 80% ఆఫ్ ద పీపుల్ కన్జ్యూమింగ్ మీట్ కన్జ్యూమ్ అనేది చాలా మంది చేస్తున్నారు. అవును. మాంసం భుజించే వాళ్ళు చాలా ఎక్కువ మంది అవుతున్నారు అనమాట తరచు రోజువారికి చూసుకుంటే. సో వీళ్ళకందరికీ ఎవరైతే ఇష్టపడతారో మీట్ వీళ్ళకందరికీ ఈ బిజినెస్ సూటబుల్. అండ్ తర్వాత వచ్చేసి నేను అంటే ఫార్మింగ్ రిలేటెడ్ కష్టపడగలను. సో ఇంటి వద్ద ఉండి ఏదైనా నేను చెయ్యాలి, మంచిగా అమౌంట్ అర్న్ చేయాలి అండ్ 100% రిటర్న్స్ చూడాలి అనుకుంటే వీళ్ళకందరికీ ఇది సూటబుల్. అండ్ చాలామంది ఏంటంటే నా ఓన్ బిజినెస్ కావాలి, తర్వాత చదువుకుని ఉంటారు. బట్ దే ఆర్ రెడీ టు డూ ఫార్మింగ్ అండ్ అదర్ ఎనీథింగ్. ఏ బిజినెస్ అయినా చేసేకి రెడీ అనమాట. వాళ్ళు మంచిగా వీళ్ళకి కూడా ఇది సూటబుల్. కాకపోతే ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎక్కడొస్తుందంటే మనకు అంటే సిటీలో ఉన్నాము చెయ్యలేము అనేది కాదండి. కొంచెం అవుట్స్కట్స్లో ప్లేస్ చూసుకొని మీరు మంచిగా ఒక 1200 ఎస్ఎఫ్టీ వరకు మీకు ప్లేస్ ఉందంటే అక్కడ ఈ ఫామ్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ తర్వాత కొంచెం రేక్ షెడ్, ఒక నీట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. తరచుగా ఎప్పుడైతే మీరు అవి తీసుకొని అంటే పశువులు తీసుకొచ్చి నీట్నెస్ ఎంతగా మంచిగా మెయింటైన్ చేస్తుంటారో అంత మంచిగా మీకు కూడా రిటర్న్స్ అనేది ఉంటాయి. అండ్ తర్వాత టైంకి వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి దీనికి ఫీడింగ్ ఎలాగా అని చాలా మందికి ఆలోచన వస్తుంది. చాలా రకాలైన ఫీడింగ్స్ ఉంటాయి సిరిగారు. ఎస్పెషల్లీ మనకు ఇంకా పచ్చి గడ్డి అంటారు కదా, అది దొరికితే ఇంకా ఇతర ఏం అవసరం లేదండి. అది కొనుగోలు చాలా అంటే రేర్ అనే వాళ్ళకందరికీ చాలా చాలా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం అనిమల్ ఫీడ్ అని బిజినెస్ ఐడియా చెప్పుకున్నాం. ఆ బిజినెస్ ఐడియా అది మీరు ఇన్బాక్స్లో చూసారంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. అక్కడి నుంచి కూడా కొనుగోలు చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఇది ఇండియన్ మార్ట్లో ఇక్కడ అన్ని అవైలబుల్ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంటి వద్దకే మనకు షిప్పింగ్ అంత ఛార్జెస్ మినిమం పడతాయి. సో ఇలా కూడా మీరు ఫీడ్ చేసుకొని మంచి రిటర్న్స్తో, కాకపోతే దీనికి టైం పీరియడ్ ఒక 6 months పెట్టుకోవాలి సిరిగారు. 6 months మంచిగా మీరు పెంచారు అండ్ మంచిగా చూసుకున్నారు అంటే మంచిగా ఉంటుంది. లేదు నేను చెయ్యలేనండి, ఎవరన్నా ఇప్పుడు ఫార్మింగ్ రిలేటెడ్ ఫార్మర్స్ ఉంటారు కదా, వీళ్ళకి పెంచి అలవాటు ఉంటారు చాలామంది చూస్తుంటాం కదా, ఊర్లలోకి వెళ్ళేటప్పుడు కూడా రోడ్ సైడ్కి వస్తుంటాయి. సో అటువంటి వాళ్ళని కూడా హైర్ చేయొచ్చు మీరు. ఊరు నుంచి తీసుకొచ్చి సిటీ అవుట్స్కట్లో ఈ ఫామ్ అనేది ఏర్పరచుకోవచ్చు. అండ్ దీనికి రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువే సిరిగారు. ఉంటాయి లైసెన్స్ పరంగా అయితే మనకు ఉంటాయి, కాకపోతే రిస్ట్రిక్షన్ అంత ఉండదు. కాబట్టి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ ఒక 3 lakhs నేను పెట్టగలను అంటే హాయిగా ఒక 10 to 15 మేకలు అంటారు కదా, గోట్స్, ఇవన్నీ పర్చేస్ చేసి ఒక 6 months గ్యాప్లో 90 to 100% రిటర్న్స్ చూడొచ్చు. ఎస్ అండి. కాకపోతే కొంచెం పని ఉంటుంది. నేను చేస్తాను అనే వాళ్ళు ఫస్ట్ ముందుకు రావాలి. లేదు నేను చేయించగలను, నా దగ్గర మ్యాన్ పవర్ ఉంది అన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు సిరిగారు. అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్. ఇక్కడ మార్కెటింగ్ అంటే నేను చెప్పలేనండి, ఇంకా మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేశారంటే బోల్డ్ అంత మీట్ షాప్స్, తర్వాత వచ్చేసి మనకు ఇంకా లిషియస్, వాళ్ళంతా ఫార్మ్స్ త్రూనే తీసుకుంటారు. కాబట్టి మీరు మంచిగా పెంచుతున్నారు, మంచి ఫీడింగ్తో అండ్ వ్యాక్సినేషన్ అవన్నీ కరెక్ట్ ఇస్తున్నారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే మంచి మంచి కంపెనీస్ ఇప్పుడు ఉన్నాయి, డిమాండెడ్ కూడా. ఇది తరచుగా రెగ్యులర్ బిజినెస్ అనమాట. అంటే రొటీన్గా ఏదో ఒకప్పుడు సీజనల్ కాకుండా ఎప్పుడూ నడిచే బిజినెస్ ఇది. అండ్ కొన్ని పండగలప్పుడు రిలీజియస్ పండగలు ఉంటాయండి, అప్పుడైతే దీని డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. సో అప్పుడు ఇంకా మంచి బెనిఫిట్ మీకు. ఒక్కసారి మీరు ఇది స్టార్ట్ చేశారంటే
ఎస్ నేను కొంచెం హార్డ్ వర్క్ చేయగలనండి, ఇలావన్నీ నేను మెయింటైన్ చేయగలను అనుకునే వారికి అందరికీ ఇది మంచి బిజినెస్ అనమాట. మహిళలు చేయొచ్చా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఎస్ అండి, మహిళలు అబ్సల్యూట్లీ చేయొచ్చు. ఇంటి వద్దే ఉండి మీరు మంచిగా చూసుకోవచ్చు, అవన్నీ పెంచవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ అప్పుడు మీరు హైర్ చేసుకోవాలి. మీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేసినా పర్వాలేదు, లేదంటే ఒక సర్టెన్ పర్సన్కి మీరు ఇన్ని రోజుల కోసం అని హైర్ చేసుకొని వాళ్ళతో మీరు ఫామ్కి తీసుకెళ్ళి ఇవన్నీ సరఫరా చేస్తూ అలా కూడా ఇంటి వద్దే ఉండి ఇలా కూడా మెయింటైన్ చేస్తూ ఈ బిజినెస్ చేసుకుంటూ మీరు మంచి ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు సిరి గారు వితిన్ 6 months. ఈ బిజినెస్ ఐడియా ఎందుకు చెప్పాలనిపించిందంటే నాకు ఎక్కడ చూసినా, అంటే మీరు హోటల్కి వెళ్ళినా తర్వాత ఎక్కడ చూసినా నాన్ వెజ్ అండ్ ఎస్పెషలీ మటన్ అని ఆర్డర్ చేస్తున్నారు. సో అది విన్నాక ఓకే అన్నట్టు ఒక్క జస్ట్ రివైండ్ చేసుకున్నాను అనమాట. సో దీనికి బేస్ ఎక్కడ ఎన్నో ఉంటాయి. ఒక్క బిజినెస్ ఐడియా వచ్చిందంటే దీనికి మనకు చిన్నవి పుట్టుకొస్తాయి అన్నమాట. అలా ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఏంటి అనుకుంటే బేస్. సో ఇలా మేకలు తీసుకొని ఒక 3 lakhs త్రూ స్టార్ట్ చేయొచ్చండి. లేదు నేను ఇంకా మంచిగా వెళ్ళాలనుకుంటున్నానంటే అప్ టు 50 lakhs వరకు కూడా మీరు పెట్టచ్చు. కాకపోతే అనుభవం ఇంపార్టెంట్ కాబట్టి బేసిక్ గ్రౌండ్ వర్క్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఎవరికైతే మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో తర్వాత మీ ప్రోడక్ట్ అంటే ఎడ్జ్లో ఎక్కడికి వెళ్తుంది అన్న అవగాహన వచ్చిన తర్వాతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ అందరికీ ఇది తెలిసిన బిజినెసే, కానీ ఎలా చెయ్యాలి అన్న డౌట్ అయితే ఉంటుంది. సో ఆ డౌట్ ఈ వీడియోతో క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్లో గ్రో కావడానికి మార్కెటింగ్ పరంగా కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? డెఫినెట్లీ సిరి గారు, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. 1-to-1 సెషన్ కావాలన్నా వాళ్ళు రావచ్చు. లేదంటే మేము ప్రతి నెల బిజినెస్ మీట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, అంటే ఏర్పాటు చేస్తున్నాము. అండ్ వాళ్ళ త్రూ వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెట్కి తీసుకెళ్తున్నాము. అలా కూడా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు బిజినెస్ మీట్లో. ఆ మినిమం ప్రైస్ ఉంటుందండి. ఒక కొత్త ఆలోచనతో మేము స్టార్ట్ చేసాము. ఎస్పెషలీ మహిళలకు ఎంకరేజ్ చేయాలని ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.